హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. చూస్తున్నారు కదా నేను ఎక్కడున్నానో, అదేనండి సరస్వతి పుష్కరాలకి వెళ్ళాము. ఇంతకుముందు షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను కదా, ఇది లాంగ్ వీడియో అండి. పుష్కరాలకి అనుకోకుండా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వెళ్దామని అనుకున్నారంట. మాకు కాల్ చేసి పుష్కరాలకు వెళ్తున్నాం వస్తారా అని అడిగారు. మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి మా పిల్లల్ని అడిగాము వెళ్దామా అని. వాళ్ళు మేము రామన్నారు. ఆ అన్నయ్య వాళ్ళు కార్ తీసుకొని వచ్చారు. ఇంకా ఎప్పుడైతే ఏంటి అని వాళ్ళతో కలిసి వెళ్ళాము. మేము ముందు కారు టెంపుల్ ముందు పార్క్ చేసి తర్వాత దగ్గరే అనుకొని నడుచుకుంటూ వచ్చాము. కానీ దూరమే ఉందండి. నది దగ్గరికి వెళ్ళగానే పూజారి గారు కనబడ్డారు. తర్వాత 3 మునకలు అయితే వేసాము. పూజ చేయించుకోండి అన్నారు. ఓకే అని పూజ అయితే చేయించుకున్నాము. పుష్కర స్నానం అయ్యాక లాంగ్ వీడియో అయితే షూట్ చేశాను. గోదావరి, ప్రాణహిత, అంతర్గత వాహిని, సరస్వతి 3 నదులు ఒకే చోట కలిసిన ప్రదేశం త్రివేణి సంగమం. ఇక్కడేనండి సరస్వతి పుష్కరాలు. నేను ఈ వీడియోలో తెలియని వారి కోసం అయితే కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. సరస్వతి పుష్కరాలు ఎక్కడంటే కాళేశ్వరం అనే గ్రామంలో. ఇక్కడే కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అయితే ఉందండి. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రము జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలము కాళేశ్వరం గ్రామంలో వెలిసిన ఆలయం అండి. ఈ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయము దట్టమైన అడవి చుట్టూ అందమైన ప్రకృతి రమణీయతల మధ్యన పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలిసింది ఈ క్షేత్రము. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే శివుడు మరియు యముడు లింగ రూపంలో ప్రక్కనే ఉంటారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం తెలుగు నేలలోని త్రిలింగాలలో ఒకటి. కాళేశ్వరం ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. కాళేశ్వరం టెంపుల్ గోదావరి నదికి సమీపంలో వెలిసింది. గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న క్షేత్రమే కాళేశ్వరం. సరస్వతి నది ఇక్కడ అంతర్గతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను. మా వారు పిలిచారు, ఫొటోస్ ఏమన్నా దిగేది ఉందా, నువ్వు వీడియో తీసుకుంటూనే ఉంటావా అని. వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. కానీ అప్పుడే అనౌన్స్ చేశారు నదికి హారతి ఉందని. అందుకని హారతి కోసం అయితే అక్కడ వెయిట్ చేశాము చాలాసేపు. 7కి హారతి ఇస్తామన్నారు. కానీ 8:30 దాకా వెయిట్ చేయడం జరిగింది. ఎలాగో కాశీలో ఇచ్చే హారతిని మనము లైవ్లో చూడలేము. కనీసం ఇక్కడైనా మనకు చూసే అదృష్టం దక్కిందని అలా ఉండిపోయాము. 7 కన్నా హారతి 8:30కి స్టార్ట్ అయిందండి. ఇంకా పొలిటికల్ లీడర్స్ ఇంకా విఐపీలు రావడం ఆలస్యమైంది. అందుకని హారతి కూడా లేట్ అయిందండి. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. ఆమె ఐడి కార్డు చూపించి మేమైతే విఐపి సీట్లలో మాత్రం కూర్చున్నాము. ఇలా చాలాసేపు వెయిట్ చేయడం జరిగింది. కానీ వెయిట్ చేసినా కానీ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే పుష్కరాలకు వచ్చి ఇలా పుష్కర స్నానాలు ఆచరించి దైవ దర్శనం చేసుకోవడం అయితే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నేను ఎప్పుడు కానీ నది స్నానాలకు వెళ్ళినా నాకు నదిలో మునగాలంటే చాలా భయం వేస్తుందండి. ఎందుకో తెలియదు, నాకు చిన్నప్పటి నుండి చాలా భయము. కానీ ఈసారి కంప్లీట్గా మునిగాను. మా హస్బెండ్ పట్టుకొని నన్ను నదిలో ముంచారు. కానీ ఫ్యామిలీ మొత్తం వస్తే చాలా హ్యాపీగా ఉండేది. మా పిల్లలు ఎక్కడికి రామంటారు. ఎట్టకేలకి నేను నా హస్బెండ్ వెళ్ళాల్సి వస్తుంది. స్టార్టింగ్ నుండి లాంగ్ వీడియో తీయాల్సి ఉండే, కానీ మా ఆయన ఎక్కడికి వెళ్ళినా హడావిడి చేస్తాడండి. ఎక్కడికి వెళ్ళినా త్వరగా వెళ్దాము, వీడియో తీస్తే చాలా లేట్ అవుతుంది ఇలా చెప్తూ ఉంటాడు. అయినా కూడా నేను వీడియో తీస్తుంటానండి. ఎందుకంటే మనం యూట్యూబర్లం కదా.
నాగరాజు బ్రో హాయ్ చెప్పండి. మన వాళ్ళతో మన వీడియోలో హాయ్ అని అయితే చెప్పించాను. ఇంకా మనకి ఇక్కడ ఎవరు పరిచయం లేరు కదా, ఇక విఐపీస్ వచ్చేసరికి లేట్ అవుతుందని వాళ్ళు మ్యూజిక్ అయితే పెట్టారు. ఫ్లూట్ వాయిస్ అయితే ఏమన్నా ఉందా అండి, చాలా బాగా ఉంది. చాలా అంటే హ్యాపీగా అనిపించింది ఫ్లూట్ వాయిస్ వింటుంటే. తర్వాత దేవుళ్ళకు సంబంధించిన సాంగ్స్ అవి అన్నీ వేశారు. ఇవి నేను ఈ మ్యూజిక్ అంతా లాంగ్ వీడియోలో పెట్టలేనండి, నాకు స్ట్రైక్ పడుతుంది. అందుకని నేను షార్ట్ వీడియోలో అయితే ఆ మ్యూజిక్ అంతా పెడతాను. ఫ్రెండ్స్, నా లైఫ్లో నేను ఇది 3rd టైం నేను పుష్కరాలకు వెళ్ళడం. నా పెళ్ళి అవ్వకముందు ఒకసారి వెళ్ళాను, అప్పుడు గోదావరి పుష్కరాలు. ధర్మపురికి వెళ్ళాను అప్పుడు నేను మా ఫ్యామిలీ అంతా కలిసి. తర్వాత పెళ్ళయ్యాక 2 పిల్లలు పుట్టాక కూడా ఒక్కసారి మళ్ళీ మా హస్బెండ్, మా పిల్లలు, మా అత్తగారు, మామగారు అందరం ఫ్యామిలీ మొత్తం, హోల్ ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాము. ఇప్పుడు 3వసారి సరస్వతి పుష్కరాలు. మా పిల్లలు కూడా వస్తే చాలా హ్యాపీగా ఉండేది, కానీ వాళ్ళు రామని చెప్పడంతో మేమిద్దరమే వెళ్ళాల్సి వచ్చింది. లాస్ట్ మంత్ మహాకుంభమేళకి వెళ్ళాలనిపించింది నాకు, నా హస్బెండ్కి. కానీ టికెట్స్ ఏవి దొరకలేదు, వెళ్ళలేకపోయాము. మాకు చాలా బాధేసింది. వెళ్తే బాగుండేది కానీ వెళ్ళలేకపోయాము. ఫ్రెండ్స్, మీరు వెళ్ళారా మహాకుంభమేళకి? ఎవరైనా వెళ్తే కనుక కామెంట్ సెక్షన్లో మేము వెళ్ళాము అని తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే సరస్వతి పుష్కరాలకి ఎంతమంది వెళ్ళారు ఫ్రెండ్స్? అక్కడ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. పుష్కరాలలో పారే నదిలో స్నానం ఆచరిస్తే చేసిన పాపాలు పోతాయని నానుడి. అంతేకాదండి, హెల్త్ వెల్త్ కూడా చాలా బాగుంటుందని సైంటిఫిక్గా రుజువైందని అంటారు. ప్రతి సంవత్సరము గురువు వేరే రాశిలోకి మారిపోతాడు కాబట్టి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు అనేవి వస్తాయి. ఈ సంవత్సరం గురువు మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఇప్పుడు సరస్వతి పుష్కరాలు వచ్చాయి. ఈ పుష్కరాల టైంలో పెద్దలకి అంటే చనిపోయిన వారికి పిండ ప్రదానం చేయడము, తర్పణాలు వదలడము చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం గురించి ఒక కథ అయితే చెప్తాను. ముక్తేశ్వర దర్శనం అద్భుతం. కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది. ముక్తీశ్వరుని దర్శించిన మాత్రంలోనే మోక్షం లభిస్తుంది. దీనితో యమధర్మరాజుకి పని లేకుండా పోవడంతో ఇక్కడున్న యమకోణం దగ్గర 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడంట. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై నా దర్శనం చేసుకున్న భక్తులకు ముక్తేశ్వరుడుగా శివుడు ముక్తిని ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల యముడు తనను తలిచేవారు, తన సమక్షానికి వచ్చేవారు లేకుండా పోయారు అని యముడు తన గోడును శివుని ముందు వెళ్ళబోసుకున్నాడట. యముడి మొర విన్న శివుడు కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరుడుగా ఉన్న తన లింగం ప్రక్కనే మరో లింగము ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తర్వాత తనను పూజిస్తారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తానని భోళాశంకరుడు వరమిచ్చాడు. ఫ్రెండ్స్, ఇక్కడైతే హారతి ఇచ్చే ముందు సమరశంఖాన్ని అయితే పూరిస్తున్నారు పూజారులు. ఇలా 4 దిక్కులకు తిరిగి సమరశంఖాన్ని పూరిస్తున్నారు పూజారులు. హారతి ఇచ్చే వాళ్ళు 7 మెంబర్స్ అయితే రెడీగా ఉన్నారు. సమరశంఖం పూరించడం అయ్యాక మళ్ళీ తర్వాత అగరొత్తులను వెలిగించి వాటితో 4 దిక్కులైతే హారతి ఇచ్చారు. ప్రతి హారతిని 4 దిక్కులైతే చాలాసేపు ఇచ్చారు. ఆ తర్వాత ఇలా మనం చూస్తున్న విధంగా కూడా హారతి ఇచ్చారు. ఇవి కూడా 4 దిక్కుల ఇచ్చారు. ప్రతి దిక్కున చాలాసార్లు ఇచ్చారు. ఇలా హారతి ఇవ్వడాన్ని టీవీలో కాశీలో ఇస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనము టీవీలో చూస్తుంటాం కదా. హారతి ఇస్తున్న వాళ్ళందరూ కూడా ఇంచుమించు 1 ఏజ్ వాళ్ళే అండి. 22 to 25, 26 ఇయర్స్ వరకు ఉంటారు. వీళ్ళందరూ ఒకే
ఏజ్ గ్రూప్ వాళ్ళు అందరూ ప్రాక్టీస్ చేసినట్టు ఒకే విధంగా అందరూ ఒకేలా ఇచ్చారు హారతి. దాదాపు అన్ని హారతులు కలిపి 2.5 hours టైం పట్టిందండి. హారతి ఇచ్చినంతసేపు మంచి దైవభక్తిని పెంపొందించేలా మంచి మంచి దేవుని సాంగ్స్, అలాగే ప్రార్థనలు, భజనలు అయితే మ్యూజిక్ అయితే పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా టైం మనకి కలిసి రావడం హారతి ఇచ్చినప్పుడు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను నేను, మా హస్బెండ్ ఇద్దరము. సరస్వతి పుష్కరాల కోసం అద్భుతమైన సరస్వతి నవరత్నమాల హారతి. సరస్వతి నదికి పుష్కర శుభ సందర్భంగా మొత్తము 9 హారతులు: ఓంకార హారతి, నాగహారతి, పంచహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నందిహారతి, సింహహారతి, కుంభహారతి, 9వది నక్షత్ర హారతి. 12 రోజులు పుష్కర కాలం మొత్తము 9 హారతులు ప్రతిరోజు ఇస్తారు. 9 హారతులు అయిపోయాక మేమైతే ఇక్కడ నుండి టెంపుల్కి వెళ్ళాము. రద్దీ అయితే చాలా ఉందండి. హారతి అంతా అయిపోయిన తర్వాత అందరూ ఒకేసారి టెంపుల్కి వెళ్ళారు కదా, చాలా జనాలు అయితే ఉన్నారు. ఇంతకుముందు నేను వచ్చాను కదా ఇక్కడికి, అప్పుడు దేవుణ్ణి చూడడం ఫస్ట్ టైం కాబట్టి అదేంటి 2 లింగాలు ఒకే దగ్గర ఉన్నాయని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాక స్టోరీ మొత్తం నాకు తెలిసిపోయింది. మీకు కూడా ఇప్పుడు స్టోరీ నేను వీడియోలో కొంచెం చెప్పాను కదా. ఒకే పానిబట్టం మీద 2 శివలింగాలు వెలిసాయి. ఒకటి యముడికి వరం ఇచ్చాడు కదా శివుడు. యముడు కాళేశ్వరుడి రూపంలో శివలింగంలో ఇక్కడ శివుడే ప్రతిష్టాపన చేశాడు. ఇంకో శివలింగము ముక్తేశ్వర రూపంలో ఉంది, అది శివుంది. ముందుగా కాళేశ్వరుణ్ణి పూజించి తర్వాత ముక్తేశ్వరుణ్ణి పూజించాలి. అంతకుముందు వచ్చినప్పుడైతే నేను దేవుళ్ళని దగ్గర నుండే దర్శించుకున్నాను. కానీ ఇప్పుడు జనాలు ఎక్కువ ఉండడం చేత క్యూ అనేది దూరం పెట్టారు. ఫ్రెండ్స్, మీరు వెళ్ళారా సరస్వతి పుష్కరాలకి? అలాగే కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారా? పుష్కర స్నానాన్ని ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకుంటే కనుక ఎస్ అని నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నేనైతే పుష్కర స్నానము హారతులు చూపించాను అని అనుకుంటున్నాను. ఇక్కడ ఏదైనా మిస్ అయితే కనుక మీరు షార్ట్ వీడియోలో చూడొచ్చు. మీకు ఈ వీడియో చూడాలని ఇట్లా అనిపిస్తే నేను షార్ట్ వీడియో కింద నేను లింక్ ఇస్తాను. అలాగే నా ఛానల్లో ఉన్న ప్రతి వీడియోస్ను, ప్రతి షార్ట్ను అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే లైవ్కి రావడం కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైవ్కి కూడా రావచ్చు. నా ప్రతి వీడియోను, షార్ట్ను ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, నా వీడియోస్, షార్ట్స్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయట్లేదు. వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి. కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా కనుక నా ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ప్రతి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ప్రతి లాంగ్ వీడియో అలాగే లైవ్ కూడా నెక్స్ట్ డే మీకు లైవ్ చూస్తే కనుక నాకు వాచ్ టైం పడుతుంది. అలా మీరు డైలీ లాంగ్ వీడియోస్ లైవ్ చూస్తే నాకు వాచ్ టైం పడడం వల్ల నాకు టైం అయితే పెరుగుతుంది వీడియోస్ది. అలా కూడా నాకు మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ ఎవ్రీడే లైవ్ అండ్ లాంగ్ వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.